నా భూతో నా భవిష్యత్తులో ఉందండి. నిజం చెప్తున్నా కదా. శ్రీలీల గారు మహేష్ బాబు కాంబినేషన్ సూపరు. శ్రీలీల గారితో ఇంక ఇప్పుడు వరకు చేశారు కదా, ఆ హీరోలు అందరూ ఏదో నార్మల్గా ఉంది. ఇది మాత్రం జోడీ సూపర్గా ఉంది. ఇంకా చాలా 100 సినిమాలు చేయొచ్చు, అలా ఉంది. ఆ సినిమాకి అయితే లేదు, నార్మల్గా పెట్టాను అంతే. మరదల క్యారెక్టర్ మ్యూజిక్ అయితే మనం లియో ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ బాగుంది, విక్రమ్ గారి సినిమా అంటాం కదా, దానమ్మ ముగుడు కొట్టాడు. ఒక ఫైట్లో మాత్రం సూపరు. మహేష్ బాబు గారు అయితే మాత్రం ఈ సినిమాలో పంచు ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ ఆ బీడీ ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. మినిమం ఒక 15 సార్లకైనా ఎక్కువే తాగి ఊదుంటారు. ఇప్పుడు వరకు అంతలా చేయలేదు ఎవరు. ఈయన మాత్రం బీడీల ప్రభావం గట్టిగా చూపించారు. హీరోయిన్ హీరో మధ్య ఆ రొమాన్స్ డైలాగ్స్, డ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు వరకు మహేష్ బాబు గారు ఎప్పుడూ వేయలే అంతలాగా. నీకు సరిలే నీకెవరు చూసుంటారు, తర్వాత 1 నేను ఒక్కళ్ళలో కూడా కొంచెం వేశారు. దానికన్నీ 100 రెట్లు మిక్సీలో వేసి ఎలా ఉంటుందో ప్రతి సాంగ్కి డ్యాన్స్ చేశారు. అజయ్ ఘోష్ గారు నార్మల్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే మనం అంటే సినిమాకి అందరూ ప్లస్సే, ఆయన వల్ల కాదు. నార్మల్గా ప్రతి క్యారెక్టర్ బాగుంది, అలా అయితే ప్రతి క్యారెక్టర్ బాగాలేదని కాదు. సినిమాలో హైలైట్స్ అంటే మనకి గూస్ బంప్స్ వచ్చేవి. అందరి క్యారెక్టర్లు చాలా బాగుంది. అలా అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే సూపరు, మన రమ్యకృష్ణ గారు అయితే అబ్బో అదుర్సు, ఇంకా చాలామంది చాలా బాగా చేశారు. సినిమా సూపర్ వర్కౌట్ అయిందన్న. ఆయన ఒక్కడే కామెడీ, మహేష్ బాబు గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ మన ఎప్పుడు దూకుడు ముందు సినిమాల నుంచి చూస్తున్నాం. చాలా బాగా వర్కౌట్ అయ్యింది, చాలా బాగుంది. సర్కవర్ పాటు అర్థం కాలే. మధ్యలో మందు సిట్టింగ్ లో మన మహేష్ బాబు గారు నేను కూర్చుందాం అనుకున్నాం, లుంగి వేసుకుని వచ్చాను. కానీ మధ్య ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల లుంగి లాగేసింది. మహేష్ బాబు గారు షార్ట్తో ఉంటాడు, అందుకని నేను కూడా సింబాలిక్గా షార్ట్ ఉండి లుంగి పైకి పెట్టుకున్నాను అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్ 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 బాయ్.